నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో విచారించనున్న దర్యాప్తు సంస్థ ఈడీ కేంద్ర తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తల అరెస్ట్ కేసీఆర్ జాతీయ పార్టీ అంశంలో పరస్పర విమర్శలు దేశం ఎదురుచూస్తోందన్న తెరాస మభ్యపెట్టే యత్నమన్న భాజపా దోపిడీలకు నిలయాలుగా వాణిజ్య పన్నుల శాఖ వాహన తనిఖీలు అక్రమాలు గుర్తిస్తే వ్యాపారులతో బేరసారాలు అందిన కాడికి వసూళ్లు గ్రీన్ ట్యాక్స్లను తగ్గించాలని లారీ యజమానుల నిరసన మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయాన్ని వాహనాలతో ముట్టడి నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా ఈడీ ఆఫీస్కు రాహుల్ చేరుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు సి బ్లాక్ లోని 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఇరువురికి నోటీసులు అందజేయడంతో పాటుగా ఇరువురిని ప్రశ్నించేందుకు రావాలని చెప్పి తమ ముందుకు రావాలని చెప్పి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ రోజు విచారణకు హాజరవుతానని ముందుగా చెప్పారు. ముందుగా చెప్పిన ప్రకారమే ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను, కాంగ్రెస్ నేతలను నిలువరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, ఈడీ కార్యాలయానికి వెళ్లేటువంటి మార్గంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారం పైన ఏం చెప్తుంది, దీనికి సంబంధించి ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాకూర్ మనతో ఉన్నారు. సో మాణిక్యం జీ, యూ టెల్ మీ, టుడే రాహుల్ గాంధీ ఈజ్ క్వశ్చనింగ్ బై ఈడీ. సో వాట్ యు ఆర్ సేయింగ్? This is a bogus case. In 2015 itself, ED has given a legal opinion that this case is a bogus and shut case, and this can't stand in the court of law. Because of an ED officer who is now the MLA of BJP in Uttar Pradesh, this case has been again delayed by them. And BJP, our only issue is that BJP is killing institution after institution. One institution called ED now is becoming people, they are promoting people who are of Panna Pramukhs of BJP. They are making ED officers, few of the ED officers. ED has very good honest officers, but ED is under the control of the Panna Pramukhs of BJP, and this is going to be very dangerous for the country's each institution also. Therefore, we as congressmen, today Mr. Rahul Gandhi, who is has been called by the ED on that bogus case. His mother is in hospital, but he is in the ED office to appear before them. Therefore, Rahul Gandhi, as a law-abiding citizen, will do whatever it is needed to go will face the law by process. But for Congress people, to have a moral support for Mr. Gandhi, we all assembled in Congress party headquarters, all the MPs and MLAs, and today Mr. Gandhi came and we all told him that we are all with him. He thanked all of us and he went to the ED office. Here one thing, why you people are taking this much of agitation before ED is calling Rahul Gandhi and he is attending before ED for the investigation in National Herald case? Then why you people are agitating on the roads of the entire the country? What is necessary? We are agitating in 36 places in front of the ED offices across India. Our issue is that ED has been reduced to the level of, there are officers who are working like Panna Pramukhs of BJP. We wanted to expose that thing, ED's misuse of power by few of the office bearers. There are honest officers in ED, but this kind of misuse
continues, all other parties, whichever other parties are there, they are all facing that thing. They are all regional parties. They can't fight nationally. Congress party is the party which can fight in 35 states of all the 35 ED officers in front of ED officers. But BJP is alleging that Congress has no right to agitate anything. Congress has to face the ED and CBI and every investigation. Who is running away from ED? Mr. Gandhi, his mother, Mrs. Sonia Gandhi, is in hospital. He is in the ED office. What else the BJP wants? The RSS fellows and BJP fellows, what they want? Mrs. Sonia Gandhi, who had been the guiding force of a government which ruled for India, and she has sacrificed for it. She is in hospital, and his son Rahul Gandhi is in ED office. How cruel these people has become. The BJP and RSS have become a party which wants to taste blood of each Indian. And their only thing is to insult Congress party and the Gandhi family. No, here, Congress party looted the country past 65 years and 70 years. That's why Congress has to face, and Congress has no right. So here, the very much evidences are available. So that's why ED is calling Rahul Gandhi and Sonia Gandhi. This is what BJP is saying. 8 years BJP is in power. Modi is in power. Is there any congressman who has been put in jail if we are looted means? You have to answer it. You have to ask this question to this gentleman. They can just 2015. This case is a 2015 case. This case of 2015, the ED gave an opinion. It is in the record. ED's legal department gave the thing that this case is a bogus case. This case can't stay in a court of law. Therefore, they should not be processed. Therefore, they changed the officer. And they put an officer who is a Pranab Pramukh and an MLA here in Uttar Pradesh, who is misusing ED. We are saying about ED. Congress party is a party which has lifted crores of Indians out of poverty. We had 70 years, we had built India with India when we had 30 years, when 30 crore Indian was there, now 130 crore Indian are there. 100 crore Indian has been lifted out of poverty by the Congress party. Congress party worked for people. Congress party never worked for itself, and Congress party leaders have sacrificed for this country, and RSS and BJP can keep on saying about Congress party anything, whatever they want, but Congress party will defeat this because we have defeated the Britishers too. What is your next course of action? What you want to say? Congress party will agitate across India till Mr. Rahul Gandhi is back from the ED offices. We will continue to sit wherever we are there, and we will, wherever they want to arrest, let them arrest. And across Delhi, more than 50,000 Congress workers has been arrested, and they had been put. In Hyderabad, Congress party is holding a demonstration in front of Indira Gandhi statue, and we will, in 35 places, Congress party, Congress Karyakartas will show that we are united, and we will fight against the injustice against Congress leaders. Thank you. సో ఇది కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో క్రబ్ చేసేందుకే ఈ రకమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారు. ఒకానొక టైంలో ఈడీకి అధికారులుగా ఉన్నవారు ఈరోజు బీజేపీ కార్యకర్తలుగా, బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు తప్ప ఎటువంటి ఆధారాలు లేవు. కోర్టు కొట్టివేసినటువంటి కేసును ఈడీ స్వయంగా విత్డ్రా చేసుకున్నటువంటి కేసునే ఈ రోజు మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ రకమైనటువంటి ఆందోళన రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పీవీ మార్గ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ సాగనుంది. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. దీపాపండి 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 బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి. ఈ ముందు ప్లేకర్స్ అన్ని ఇచ్చేయాలమ్మా. పేపర్ బాక్స్ లో ప్లేకర్స్ అన్ని పక్క జరగండి. మీరు పక్క జరగాలి, మొత్తం పక్క జరగాలి, అందరు పక్క జరగాలి. దయచేసి పక్క జరగండి.
ముందున్నదందరూ పక్కకు జరగాలి. ప్లే కార్డ్ తీసేయండి అమ్మా, ప్లే కార్డ్ తీసేయండి, ప్లే కార్డ్ పక్క జరపండి. ఏ బాబు ప్లే కార్డ్ పక్క జరపండి, ప్లే కార్డ్. హైదరాబాద్ కోకాపేటలోని అడ్వాన్స్డ్ ఆటో పార్ట్స్ కు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. The Facebooks, the Microsofts, the Ubers, the Microns. So congratulations on that. I think it's a good club to be in Hyderabad. And Hyderabad is a great city, Tom. You have chosen wisely, I have to tell you, because you said you've done scoping of several cities across the world. US, you said Taipei, and then you also said a couple of other cities in India, whose name I don't want to take, of course, because everything you say becomes a controversy these days. You want to be careful. I don't want to be looking like I'm trashing some of my competition. They're nice people. I also like them. It's not like I don't, but it's just that I like my city more. I like Chennai. I like Delhi. I like Bangalore. I like everybody, but I think I like my city a little bit more, which is quite natural. So all in all, I believe you've made the right choice. You will grow and you will attract more talent, but the opportunity is huge. In fact, we were just discussing mobility and the way I think things are unfolding across the world. I think one of the things that we all have come to understand about automobiles is that a traditional automobile and the way we used to think about it versus what it has become now. The automobile of today and tomorrow is actually a computer on four wheels, is what it is. So when it is a computer on four wheels, then obviously there's a lot of electronics, there's a lot of software inside embedded in the automobile. So what used to be a hub, such as Detroit in the US, or a Chennai in India, or a Pune in India, that need not be the case anymore, because as mobility evolves, as this landscape evolves, as more and more software and more electronics, they come to take center stage in the automobile. I think Hyderabad has a huge opportunity, and that is where we were discussing how Telangana's mobility valley, as we are calling it, is going to be a single-stop shop. We already have some fantastic partners. We have ZF, we have Bosch, we have Hyundai, we have Intel, we have Qualcomm. Tom, I request you to actually join this club. I think this would be, again, a very good club to be a part of, because it fits, it's right up your alley to begin with, and it fits very nicely into the scheme of things. And I do believe that mobility, and especially sustainable mobility, is the future. And as you pointed out, with global warming and all the alarming trends that we've all come to realize across the world, irrespective of which geography you reside in, I think it's the future of humanity that's at stake. So we have no choice but to ensure that the future is sustainable. Whatever form of future you talk about, mobility or otherwise, it has to be sustainable. And Government of India also has signed up, as I was pointing out, to a net zero target by 2070, which, in my humble opinion, we are going to surpass much before that. So I think Advance has a great opportunity here. You could actually not only have your technology center, you could possibly also look at business opportunities. You could also possibly look at working closely, like I said, on the mobility piece with a number of other partners, which might actually open newer business opportunities and newer business arenas. The last thing I'll tell you, of course, Tom, is we are hosting Formula E in February next year, and we will, of course, invite you and the entire team, because Formula E is, of course, electric vehicles, the races for electric vehicles, and we are actually going to hold a EV summit around the Formula E event, and we invite you and your entire team, and please come with your customers as well, so that we could actually have a more structured discussion around the future opportunities in India. So Tom, you don't have to look anywhere else in India. We will be your single-stop shop for all your business needs. Not just for technology, but if you want to set up more stores, more centers, make this your hub. You would have
you would be satisfied and you would be patting yourself on the back a couple of years down the road as well. So congratulations to the entire family of Advance Auto Parts. I do believe the future is very bright and tomorrow is going to be better than today. So good luck, Godspeed, Jai Telangana. Thank you. Thank you, sir, for your kind and supportive words. Your presence here today. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడుతున్న ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా పలు కేంద్ర బ్యాంకుల విధాన సమీక్షా సమావేశాలపై మదుపర్లు దృష్టి సారించడం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. ఉదయం 1394 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1437 పాయింట్లు కోల్పోయి 52,878 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 408 పాయింట్లు నష్టపోయి 15,795 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా మైనర్లను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. జువెనల్ హోం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 5 నిందితులను ప్రశ్నిస్తున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆదివారం నిందితులను తీసుకెళ్లి ఆరా తీశారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ కీసర బాహ్యవలవ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద మొత్తంలో గంజాయి బయటపడింది. ముందు వెళ్తున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. మరో 2 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో సర్కార్ బడుల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలకు ఎన్నడూ లేనంతగా డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1 నుంచి 5వ తరగతుల్లో చేర్పించేందుకు అడ్మిషన్ల కోసం వరుస కట్టారు. అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, కొత్తవి తీసుకోవటం లేదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. అడ్మిషన్స్ 13th 14th అవుతాయని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఈరోజు వచ్చేసరికి 3rd 4thకే అయిపోయాయి. మా ఊరు మా బడి ప్రోగ్రామ్ పెట్టాము, అందులో అడ్మిషన్స్ అయిపోయాయని చెప్తున్నారు. వీళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అడ్మిషన్ గవర్నమెంట్ స్కూల్లో వేయండి అని. మళ్ళీ వీళ్ళే అడ్మిషన్స్ లేవు అంటే మేము ఎక్కడ వెళ్ళాలండి? 5 days నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాము. అడ్మిషన్ తీసుకుంటామని ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకున్నారు, పేరు రాసుకున్నారు. ఆ నెక్స్ట్ 9th రోజున వస్తేనేమో అడ్మిషన్స్ లేవని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఇంకెందుకు గవర్నమెంట్ స్కూల్స్? ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో వేద్దాం అనుకున్నాం సార్, అడ్మిషన్ ఇస్తలేదు. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిపోయినాము. కాకుంటే ఇస్తామని ఇప్పుడేమో అయిపోయినాయి అంటున్నారు. సార్ ఇక్కడ కొద్దిగా మంచిగా చదువుతున్నారు అనికేసి మనకి బాగా అనిపిస్తుందని వేద్దాం అనుకున్నాం. కాకుంటే ఇక్కడ అడ్మిషన్ ఇస్తలేదు. ఇప్పుడు అంతా అయిపోయినాయని చెప్తారు. పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి మనం? ఫిబ్రవరిలోకి వస్తే నాకు మార్చ్ 13కి రమ్మని చెప్పారు, జూన్ 13కి రమ్మని చెప్పారు. ఇప్పుడు వస్తేనేమో ఫామ్స్ ఏం లేవు అంటారు. మళ్ళీ ఏం చేయాలి సార్? మాకు ప్రైవేట్లో తలిపి ఉంటే సుమతి న్యాయం కాదు కదా సార్. వాళ్ళు చెప్పడం పద్ధతి కాదు కదా. గవర్నమెంట్ ఇస్తుంది, కేసీఆర్ సార్ పంపిస్తున్నాడు. వాళ్ళ డబ్బు అయితే పెడతారే కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? పిల్లల్ని చదివించే సుమత మన దగ్గర లేదు. మా రాజ్భవన్ స్కూల్లో మటుకు విపరీతంగా అడ్మిషన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరిగింది 3rd నుంచి 11th వరకు. ఆ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో 3-4 డేస్లోనే మాకు కావాల్సిన అడ్మిషన్స్ వచ్చేసాయి. చాలా ప్రతి క్లాస్లో కెపాసిటీ ఆఫ్ ద క్లాస్ 40, కానీ మేము అబౌవ్ 60 ఇచ్చాము. సో ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే చాలా పిల్లలు ఉన్నారు. తర్వాత మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాము పేరెంట్స్కి. ఇక్కడ మన మండలంలోనే చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని వాళ్ళకి గైడ్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు వెళ్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లారీలతో వాటి యజమానులు ఆందోళనకు దిగారు. సుంకాల మోతతో రోడ్లపై లారీలు తిప్పే పరిస్థితి లేదని వాపోయారు. రవాణా రంగంపై ఇబ్బడి ముబ్బడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని ఆరోపించారు.
అసలే చమురు ధరల భారంతో దినదిన గండంగా మారిన తమ బతుకులపై పన్నుల సమ్మెట పోటీ ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వాలే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని డిమాండ్ చేస్తూ లారీలను రోడ్డుపై నిలిపి రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. 200 నుంచి 250 రూపాయలటువంటి గ్రీన్ ట్యాక్స్ ఈ రోజు 20,000, 15,000, 25,000 కొన్ని వందల రెట్లు పెంచి ఈ రోజు రవాణా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి బండ్లు తిప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు మేము స్వచ్ఛందంగా మేము ఈ లారీలు తిప్పలేము, ఈ ట్యాక్సీలు కట్టలేము అని చెప్పేసి స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఆర్టీఓ ఆఫీస్ ముందు వాళ్లకు ఇక్కడ బండ్లను వదిలేయడం జరుగుతుంది. రోడ్ల మీద కూడా బండ్లను వదిలేసి మేము వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ట్యాక్సీలు కోట్ల ట్యాక్సీలు కూడా పెంచి రవాణా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి లారీ ఓనరు బతికే స్థితిలో లేడు. ఈ రోజు ఎంతో మంది లారీ ఓనర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోతున్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి తక్షణమే మా రవాణా రంగాన్ని ఆదుకోవాలి. ఈ గ్రీన్ ట్యాక్సీని 200 రూపాయల గ్రీన్ ట్యాక్సీని 20,000, 25,000 చేస్తే మేము ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టలేము. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెరాస నేతలు స్పష్టం చేయగా, ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తెరాస ఎన్ఆర్ఐ సమన్వయకర్త మహేష్ బిగాల ఆధ్వర్యంలో జూమ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు తెరాస అధినేత నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరమని ఆకాంక్షించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు దొందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమయ్యాయని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో పార్టీ పెడితే చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశమంతా ఎదురు చూస్తోంది కేసీఆర్ గారు భారతదేశంలో పార్టీ పెడితే మొత్తం అలా చేద్దామని. మనం రైతు బంధు పెట్టేది ఎకరాన 10,000, మనం ఎకరాన 10,000 ఇస్తాను. కేంద్రం ఎంత ఇస్తాందంటే భూమి కాదు, రైతుకు 2,000 ఇస్తాను. అది మంచిదా? ఇది మంచిదా? ఇలా బీజేపీ రేట్లు పెంచింది బీజేపీ పార్టీ, 70 ఏళ్ళు నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 8 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ ఒక ఆదర్శంగా మిగిలిపోయినాయి. ఏ రాష్ట్రంలో లేదు. ఇలా భారతదేశ ప్రజలు కేసీఆర్ గారు మాకు నాయకుడు ఉంటే బాగుండనేది దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. తెరాసకు త్వరలోనే ప్రజలు విరామం ఇవ్వబోతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం పెంచికల దిన్నె గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెరాస సర్కార్ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవుతుందో కాదో నాకు తెలియదు, బీఆర్ఎస్ తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం సిఆర్ఎస్ ఇవ్వాలని, కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి కొందరిని ప్రగతి భవన్కి వెళ్ళగొట్టాలి, కొందరిని ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. కూటరాయి ఈసారు అంటే జనానికి కనబడకుండా పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో బీఆర్ఎస్ పెడతాను దేశమంతా తిరుగుతా అంటున్నాడు. నాకు మాత్రం నా 6th సెన్స్ చాలా గట్టిగా చెప్తుంది, బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ కి రెండింటి కూడా ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు. కేసీఆర్ ప్రకటించినట్లు జాతీయ పార్టీ కానీ జాతీయ స్థాయి పొత్తులతో ఫ్రంట్ ఏర్పడటం కానీ సాధ్యం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్నికల తర్వాతే ఫ్రంట్ ఉంటుందే తప్ప ముందుగా జాతీయ ఫ్రంట్ ఏర్పడటం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వాహన తనిఖీలు దోపిడీలకు నిలయాలుగా మారాయి. అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు చేపట్టే ఆ తనిఖీలు కొందరు అధికారుల పాలిట వరంగా మారుతున్నాయి. అందిన కాడికి దండుకుంటూ అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. సరుకుల రవాణాలో అడ్డదారులు తొక్కేవారు వారికి బంగారు బాతుగుడ్డులా మారాయి. ఈ క్రమంలోనే ఓ అధికారికి తనిఖీ విధులు అప్పగించొద్దని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీల కేంద్రాలను పూర్తిగా ఎత్తేశారు.
తద్వారా సరుకుల రవాణా చేసే వాహనాలు గంటల పాటు తనిఖీల కోసం ఆగే అవసరం లేకపోగా వ్యాపార సంస్థల్లో సోదాలకు అడ్డుకట్టపడింది. కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడడంతో వాటిని నిలువరించేందుకు జీఎస్టీ కౌన్సిల్ 2018 నవంబర్లో వే బిల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 50,000 మించి విలువైన ఏ సరుకైనా రవాణా చేయాలంటే వే బిల్ తప్పనిసరి చేసిన సర్కార్ ఒకే బిల్లుపై ఎక్కువ సార్లు సరుకు రవాణా చేసి అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది. వే బిల్ తీసుకునే సమయంలోనే దూరాన్ని బట్టి అందులోనే సమయాన్ని నిర్దేశిస్తారు. వాహనం వెళ్లాల్సిన సమయాన్ని మించి సరైన కారణం లేకుండా సరుకు రవాణా కాకుంటే అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చి అపరాధ రుసుం విధిస్తారు. వే బిల్లులు లేకుండా సరుకు రవాణా చేయడం, వాస్తవ విలువ కంటే తక్కువగా చూపడం, వాస్తవ బరువు కంటే తక్కువగా చూపడం, ఒక చోటుకు వెళ్లాల్సిన సరుకు మరొక చోటుకు తరలించడం వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని నిలువరించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక తనిఖీలను చేపడుతున్నారు. ప్రతి డివిజన్ కు 2 ప్రత్యేక బృందాలు, రాష్ట్ర సరిహద్దు జిల్లాలు, ఎక్కువ రవాణా వాహనాలు, గోదాములు ఉన్న డివిజన్ల పరిధిలో 4 నుంచి 8 బృందాలు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వాహనాలకు చెందిన వే బిల్లులు పరిశీలించి అందులోని సరుకును తనిఖీ, విలువను అంచనా వేయడం వంటివి చేస్తున్నారు. ఏ తేడా ఉన్నా సరుకు విలువకు 2 అపరాధ రుసుం విధించడం, చెల్లించకపోతే సరుకు రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం తనిఖీ బృందాలకు ఉంటుంది. ఆ వాహన తనిఖీలు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లోని కొందరికి బంగారు బాతుగుడ్డుల్లా మారాయి. అక్రమాల్ని గుర్తించిన వెంటనే బేరసారాలు ఆడడం, అందిన కాడికి వసూళ్లు చేసుకుని వదిలేస్తున్నారు. తద్వారా లక్ష్యం పక్కదారి పట్టడమే కాకుండా ప్రభుత్వం భారీగా నష్టపోతోంది. హైదరాబాద్ లో గుజరాత్ గల్లీ, ఉస్మాన్గంజ్, ఇమ్లిబన్, చార్మినార్, గోషామహల్, బేగం బజార్, కోంపల్లి, దివాన్ దేవుడి, హైత్ నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సరుకు గోదాములు ఉన్నాయి. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వందలాది లారీల ద్వారా పలు రకాల సరుకు రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఐరన్ స్క్రాప్, రెడీమేడ్ దుస్తులు, చక్కెర, క్లాత్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ ర్యామ్లు, మెడిసిన్ తదితర వాటికి వే బిల్లులు లేకుండా రవాణా అవుతున్నట్లు తనిఖీల్లో వెలుగు చూశాయి. వే బిల్లులు ఉన్నా తక్కువ విలువ చూపడం కానీ, తక్కువ బరువు చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. తనిఖీలు ముమ్మరం చేస్తే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయొచ్చని భావించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రాష్ట్రంలోని 12 వాణిజ్య డివిజన్లను ప్రహసనంగా చేపట్టారు. ఒక లారీని ఒక బృందం తనిఖీ చేస్తే మరొక బృందం తనిఖీ చేయరాదని పేర్కొన్నారు. అధికారుల సమన్వయ లోపంతో దారి వెంబడి అన్ని బృందాలు వాహనాలను ఆపుతుండటంతో సరుకు రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వే బిల్లులతో పాటు సరుకు విలువ, బరువు ఖచ్చితంగా ఉన్నా అధికారుల బేరసారాలతో వ్యాపారులు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అక్రమ వ్యాపారం చేసే వారిలో కొందరు తమ లారీలకు ఎస్కాట్ గా వెళ్లడం, అడ్డు తగిలిన అధికారులపై దాడులు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల తీరు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో తీవ్ర హెచ్చరికలు చేసినా నియంత్రణలోకి రావడం లేదు. ఓ అధికారి పెట్టరేగిపోయి అధికారులకు సైతం కొరకరాని కొయ్యలా మారడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఉన్నతాధికారులు తలలు పట్టుకోవలసి వచ్చింది. చివరకు ఆ అధికారికి తనిఖీ విధులు అప్పగించొద్దని సంబంధిత జాయింట్ కమిషనర్ కు వాణిజ్య పన్నుల కమిషనర్ నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. మణికొండ మున్సిపల్ కార్యాలయంలోని అద్దాల్ని బజరంగ్ దళ్ భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అల్కాపూర్లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు తొలగించినందుకు నిరసనగా ఆందోళనకు దిగారు. మణికొండ పురపాలక కార్యాలయ అద్దాలను, కంప్యూటర్లను, కుర్చీలను పగలగొట్టారు. అనుమతులు లేకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నా వాటిని పట్టించుకోని మున్సిపల్ అధికారులు కేవలం శివాజీ విగ్రహాన్ని తొలగించడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున అధికారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.